సరే అయితే ఓ పని చేద్దాం, వీళ్ళు కాస్త ప్రిపేర్ అయ్యి ధైర్యం తెచ్చుకునే లోపు ఈ సినిమాకి సంబంధించిన మీమ్స్ ఎన్ని వచ్చాయో మనం లెక్క పెట్టుకోలేము. మీ అందరిలో కూడా ఎంతోమంది మీమర్లు ఉండే ఉంటారు కదా. ఎస్, అలాగా బోల్డ్ అని సూపర్ డూపర్ హిట్ మీమ్స్ని ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము. కెన్ వీ హ్యావ్ ద మీమ్స్ ప్లీజ్? కాత్యాయని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయని నన్ను లవ్ చేయవే, మీ అయ్యకే నేను అసలు విననే. పిల్ల వాడెక్కడ్రా? నీ కూతురుతో రెచ్చగొడుతున్నావు, నన్ను రెచ్చగొడుతున్నావు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సీనిగాడి ముందు ఎక్స్పెక్ట్ చేశాడు నువ్వు పోలీసులతో వస్తావని, అందుకే స్పాట్ చేంజ్. పెళ్ళెక్కడ కాదు. ఏం పాట లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ ఉంది బే. మంచి పాట. అరే వాల్యూమ్ బెటా. తెలియదులే, నిన్ను చూస్తుంటే గుండె దడదడలే. అమ్మో అమ్మో చిచి ప్రేమ ప్రేమ, నన్ను లవ్ చేయవే అమ్మ. నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పూరివే, పిల్ల నువ్వే నువ్వే నా ప్రాణమే. అసలు ఏంద్రా వీడియో? అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? అరే నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. కాత్యాయని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయని నన్ను లవ్ చేయవే, మీ అయ్యకే నేను అసలు విననే. పిల్ల కాత్యాయని అమ్మా, నేను విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు. మంచి ఉద్యోగమా? కాకపోతే హీరో హోండా కంపెనీలో ఉద్యోగం ఉంటే మాట్లా ఎంతమంది తపస్సు చేస్తున్నారో తెలుసా? పడుకున్నాడా? కాత్యాయిని ప్రాగ్దియేసావా ఒరయకిల్ హిచ్చోడి ఉన్నాడురా. ఎంతో మాయ తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే కూడా దడ దడనే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ, అందులో బుచ్చయ్యవే బామ్మ. నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది, నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పూరివే, పిల్ల నువ్వే నువ్వే నా ప్రాణమే. Yo, come on, baby, you are my girl. Yo, come on, baby, you are my soul. Come on, baby, you are my world. Yo, come on, baby. Yo, ఈ సినిమాకి కానీ మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఒట్టే. వారిని ఎవరిని వదలలేదు కదరా బాబోయ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంత ఫేమస్ అయిన మన చప్రీ సాంగ్ని మీ అందరి కోసం ఫుల్ వీడియో సాంగ్ లాంచ్కి రెడీయా? ఓకే, కెన్ వి హ్యావ్ ద ఫుల్ సాంగ్ ప్లీజ్? థ్యాంక్ యూ. ఇచ్చి 2 years అయింది, ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేడు బ్రదర్. థ్యాంక్ యూ. జరా టైం ఇస్తే మాట్లాడరాదు? ఓకే, థ్యాంక్ యూ.
లేదు బ్రదర్, 2 మైకులు ఉన్నాయి, ఒకటి ఇసిరేస్తే యాంకర్ ఫీల్ అవుద్ది. ఆయన పట్టుకునే వేరే ఉంటాయి బ్రదర్, మైకులు పట్టుకోరా ఆయన. సరే అయితే లిటిల్ హార్ట్స్ సినిమా కోకటబుల భ్రమరంభలో జనం మధ్య వీక్షించడం జరిగినది. యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న సమోసాల కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు. మన పిల్ల దొండకాయలు అందరూ కూడా చాలా అదే బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని మన ముదురు బన్నివాస్ గారు, దేశముదురు వంశీ నందిబాటి గారు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాకు ఒక వైడ్ రిలీజ్ని ఇచ్చారు. అలాగే ఈటీవీలో నితిన్ గారు చిరకాల సన్నిహితులు, ఆయన యొక్క సెలక్షన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా హీరో మౌళి తమ్ముడిని మీమ్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఒక హిట్ టీమ్స్లో చూస్తున్నాను. అలాగే ఈ ఆంటీ శివాని గారిని హీరోయిన్ శివాని గారిని మా అంబాజీపేట సినిమాలో మా ధీరజ్ ప్రొడ్యూస్ చేసిన అంబాజీపేట సినిమాలో చూశాను. ఇప్పుడు అలాగే అంకుల్ మధు గారు, ఇంకా అలాగే అంజలి గారు, కాంచీ గారు, అనిత చౌదరి గారు, సత్యకృష్ణ గారు అందరూ కూడా ఈ సినిమాకి ఒక ప్రాణం పోశారు. సో ఇది నాట్ ఎనీమోర్ లిటిల్ హార్ట్స్, ఇది బిగ్ హార్ట్స్. సో ఈ సినిమాని అంటే అప్పుడప్పుడు ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి రీసైకిల్ అవుద్ది ఇండస్ట్రీ. అంటే సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ ఇండస్ట్రీకి వస్తారని కాదు, చిన్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు అవుతాయని. సో ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అందరికీ ఒక విజయం సాధించి అందరికీ బాగా డబ్బులు సంపాదించింది. అలాగే దర్శకుడు మార్తాండ్ ఆయన యొక్క నిబ్బి అనుభవాలతో దీనికి మార్తాండ్ గారు ఎక్కడ ఉన్నారు? దర్శకులను ఎవరో తొక్కేరు గురు, హిట్ వచ్చాక దర్శకులు ప్రొడ్యూసర్లు తొక్కేస్తారు అది. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరూ కూడా రాజాసాబ్ అప్డేట్ అడుగుతున్నారు. ఉంటుంది మీకు అందరికీ ఫుల్గా అక్టోబర్ నుంచి ఫుల్ మీల్స్ విత్ డిజర్ట్. జాన్ 9th సినిమా విశ్వప్రసాద్ గారు నిన్న మిరాయితో హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. రాజాసాబ్ ఆయన బ్యానర్లో కలికి తురాయి అవుద్ది. క్యామెల్ మీద ఎక్కొచ్చేమందాం. సో ఇక్కడ అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరండి? ఆదిత్య హాసన్ గారు. ఎక్కడ ఉన్నారు ఆయన? యూకేలో ఉన్నారండి. అదేంటి? నేను ఒకటి చెప్పాలండి, ఈరోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి